అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. జూలై నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. గురుగారు, జూలై నెలలో మరి తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మరి వీళ్ళు ప్లస్లో ఉంటారా, ఏదన్నా మైనస్లో ఉంటారా? కాస్త వివరించండి. తులారాశి వారికి అష్టమంలో రవి, బుధ, శుక్ర, గురు, కుజగ్రహాలు ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. కన్యలో మనకి కేతు వ్యయస్థితిగతుడై ఉన్నాడు. షష్టమ స్థితిగతుడైనటువంటి రాహువు, పంచమ స్థితిగతుడైనటువంటి శని. ఇది జూలైలో పూర్వార్ధంలో ఉండేటటువంటి గ్రహస్థితి. ఉత్తరార్ధంలో కూడా అదే ఉంటుంది. అయితే ఈ పూర్వార్ధంలో మనకి ఈ రాహువు షష్ఠ స్థితిగతుడు అవడం వలన చక్కగా అన్ని వ్యాపారాలు తులారాశి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వ్యాపారాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, మెషిన్ టూల్స్, సొంతంగా ఎలక్ట్రానిక్స్ అంటే ఇప్పుడు ఈ టీవీల రిపేర్లు, ఫోన్ రిపేర్లు ఇవన్నీ కూడా చక్కగా సేల్స్ అండ్ సర్వీసెస్ బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు మధ్యస్థంగా ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే వృత్తి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ రెండు కేటగిరీస్ చెప్పుకోవాలి మనం: గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కూడా కొంచెం వర్క్ లోడ్, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా లేడీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ ఉద్యోగస్తులకి విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంటుందన్నమాట. సో ఈ వ్యతిరేకంగా రాకుండా వీళ్ళు ఆ లేడీ ఆఫీసర్స్ దగ్గర నుంచి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వీళ్ళకి రావాల్సినటువంటి టీఏలు, డిఏలు, బకాయిలు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే జీతాలు 2 నెలలు, 3 నెలలు ఇంకా బకాయి ఉన్నాయండి అని వాదనలు మనం వింటున్నాం. సో ఈ జూలై నెలలో ఇటువంటి వాళ్ళ బాధలన్నీ కూడా పోయి వీళ్ళకి ప్రభుత్వం అన్ని బకాయిల్ని కూడా ఇంచుమించుగా ఇచ్చేయడం జరుగుతుంది అన్నమాట. టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ ఇంక్రిమెంట్స్ అనేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులకి వీళ్ళకి కూడా ఇంక్రిమెంట్స్ అనేటటువంటివి పెరుగుతాయి అన్నమాట. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అడ్మినిస్ట్రేషను, ప్రైవేట్ ఉద్యోగస్తులకి వాళ్ళ మేనేజ్మెంట్లు వీళ్ళని గమనించి చక్కగా వీళ్ళకి ఎంకరేజ్మెంట్గా బోనస్లు, పండగ మామూళ్ళు ఇలాంటివన్నీ కూడా ఇచ్చి ప్రోత్సహిస్తారనమాట. కొత్త వాహనాలు ఏమైనా కొనుక్కునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు తులారాశి వాళ్ళకి ఏంటంటే వాహనాలు కొంటారు, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే తులారాశి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ వాహనాలు ఇస్తున్నారు, మైనర్స్ ఉన్నారు పిల్లలు, వాళ్ళు తీసుకెళ్ళి యాక్సిడెంట్లు చేస్తే ఈ పేరెంట్స్ ప్రాబ్లమ్స్లో పోలీస్ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కనబడుతుంది ఇక్కడ. కాబట్టి వీళ్ళు కొనేటటువంటి వాళ్ళు కొనుక్కోవాలి వాహనాలు, కానీ పిల్లలకి ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదా మొహమాటంలో కూడా పోలీస్ కేసుల్లో ఇరుక్కునేటటువంటి సందర్భాలు కనబడుతున్నాయి మనకి. కోర్టు సమస్యలు ఏమన్నా తీరే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కోర్టు సమస్యల దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉందంటే ఖచ్చితంగా ఈ భార్యాభర్తల మధ్య గొడవలు, ల్యాండ్ విషయాల్లో వీళ్ళంతా కూడా ఫైటింగ్లు చేసుకోవడం అనేటటువంటి ఉన్నాయి. అటువంటివేమీ ఇంకా ఒక స్టేజ్కి రావన్నమాట. అంటే కోర్టు 1 లక్షలో ఒక కేసు ఏదైనా సెటిల్ అయితే అవ్వచ్చేమో, కానీ వీళ్ళ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలా. అంతేకాకుండా కోర్టుల చుట్టూ పిల్లల రూపంలో కొత్త కేసుల్లో కూడా ఇరుక్కునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే ఇరుక్కోకుండా వీళ్ళని రక్షించుకోవాలి. రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది అంటారు? మరి రాజకీయ నాయకులకి బ్రహ్మాండంగా ఉందన్నమాట. మంచి పోస్టులు ఈ యొక్క తులారాశి వాళ్ళకి చక్కగా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్యాబినెట్లో కూడా స్థానాలు రావడానికి అవకాశం ఉంది. రాహు చాలా బాగున్నాడు, అందువలన వీళ్ళు మెస్మరైజ్ చేసేయగలుగుతారు ప్రజల్ని, వీళ్ళందరినీ కూడా. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేవారికి, అదే రియల్ ఎస్టేట్ కొంతమంది ఉంటారు, అలాంటి వారికి ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్ వచ్చేసరికి మనకి అంతగా బాగుండదు అనమాట. మిగతా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అలాగే హోటళ్ళు, హాస్టల్స్ బిజినెస్లు మామూలుగా బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ ఈ బిజినెస్లు కూడా ఆచితూచి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే లాభాలు అయితే వస్తాయి, కానీ పరిశ్రమ, కష్టము, ఇవన్నీ కూడా హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. దానివల్ల ఒళ్ళు నలిగిపోతుంది అనమాట. కాబట్టి కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసేటటువంటి ప్రపోజల్స్ కూడా వీళ్ళకుంటాయి. విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అష్టమ స్థితిగతులైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన హార్డ్ వర్క్ కనుక చదవకపోతే వీళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేయాలా. అండ్ మెమరీ పవర్ పెంచుకోవాలి వీళ్ళు.
బ్యాడ్ హ్యాబిట్స్కి, ముఖ్యంగా విద్యార్థులంతా కూడా ఇప్పుడు ఒక టీనేజ్ దాటిన తర్వాత తాగుడుకు బానిసలు అయిపోతున్నారు. డ్రగ్సో లేకపోతే ఈ మందో ఏదో ఒకటి, సిగరెట్లో, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్, ఇతర ప్రేమ సంబంధమైనటువంటి ఆకర్షణలు, డిస్ట్రాక్షన్స్కి దూరంగా విద్యార్థులు కనుక చదువుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ వీళ్ళు చాలామంది ఫారిన్లో విశ్వవిద్యాలయాల్లో సీట్ల కోసం ట్రై చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి స్టూడెంట్స్కి కంపల్సరీ వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళకి చక్కగా అందులో చేరుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉంది వీళ్ళకి. కుటుంబ కలహాలు ఏమన్నా పోయే అవకాశం ఉందంటారు? కుటుంబ కలహాలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇంకా పోవన్నమాట. ఎందుకంటే కుటుంబాధిపతి అయినటువంటి ఈ యొక్క శని పంచమ స్థితిగతుడు అవ్వడము, ఆ తర్వాత ఆ కుజుడు అష్టమ స్థితి, ఇంకో ధనాధిపతి కుటుంబాధిపతి అయినటువంటి కుజుడు, అంటే 4వ ఇంటి అధిపతి చూసుకోవాలా, 2వ ఇంటి అధిపతి చూసుకోవాలా. ఆ విధంగా కూడా చూసుకున్నప్పుడు మనకి అష్టమంలో పడిపోవడం వల్ల మనకి అంత మా కుటుంబంలో అంత మనశ్శాంతి ఉండదు. భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళు ఒక చోటుకు రావు. కాపురాలు ఒకే ఊర్లో ఉన్నప్పటికీ కూడా వేరే వేరే ఇళ్లల్లో వీళ్ళు ఉంటూ వస్తున్నారు. వీళ్ళంతా కూడా ఇంకా అప్పుడే ఏమీ పూర్తి కావన్నమాట. ఇంకా అలా గొడవలు జరుగుతూ ఉంటాయి. లైట్గా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి మిగిలిపోయి ఉంటాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది వీళ్ళకి? ఆరోగ్యపరంగా వీళ్ళకి తలనొప్పులు, బ్రెయిన్ స్ట్రోకులు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ శ్రీనివాస్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. జాగ్రత్త నాయన, నీకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, తులరాశి వాడి జాగ్రత్త అన్నాను. అసలే పాపం పిల్లలు లేక బాధపడుతున్నాడు. అతను రాత్రి పడుకున్నాడంటే ప్రొద్దున వచ్చేసరికి ఎడం చెయ్య ఇలాగా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఈ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ముఖం అంతా కూడా కొంచెం వంకర వచ్చేసింది. వంకర వచ్చేస్తే మామూలుగా పాపం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి, మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నాడు 2 నెలల నుంచి. అలా కాదురా నాయన, నీ జాతకం బాగుండలేదు, మొత్తం కంప్లీట్గా ఇదవుతుంది, వెళ్ళని చెప్పేసి అప్పుడు నేను వెళ్ళి చెప్పిన తర్వాత స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. బాగానే సెట్ అయింది. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆరోగ్యపరంగా తులారాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం మనశ్శాంతి పాపం లేదు. పిల్లల దగ్గర ఉండరు, దీనివల్ల ఎక్కువగా ఆలోచిస్తారు. కాబట్టి ఎక్కువగా ఆలోచించినప్పుడు డిప్రెషన్లకి, బ్రెయిన్ స్ట్రోక్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు ఏమన్నా చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా చేసేస్తారు. ఎందుకంటే వ్యయస్థితిగతులైనటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల తిరుపతి, శ్రీశైలాలు వద్దంటే వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే బంధుమిత్రుల విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా తీర్థయాత్రలు అనేటటువంటి అనుకోకుండా వెళ్ళడం జరుగుతుంది. మేము వెళ్తాం, మీరు కూడా రండి అని అప్పటికప్పుడు చెప్తే వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. గురుగారు, మనకి జూలై నెలలో ఈ తులారాశి వారు ప్రత్యేకంగా అమావాస్య రోజు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి అంటారు? అమావాస్య రోజున వీళ్ళ ఇంట్లోనే చక్కగా మహాకాళి అమ్మవారికి పూజ చేసుకోవాలి. మహాకాళి అంటే దుర్గా, ఆమెకు పార్వతీదేవికి చేసుకుని ఆ అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలతో వీళ్ళు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాయసాన్ని నివేదన చేయాల. క్షీరాన్న నివేదన అంటే పాలతో పాయసాన్నం అంటుందని పరమాన్నం తయారు చేసి చక్కగా ఎర్రని మందార పుష్పాలు ఇవన్నీ కూడా వేసి అమ్మవారికి మహాకాళి మంత్ర జపం చేసుకోవాలి. అలాగే చక్కగా ఈ అమావాస్య రోజున హోమం కూడా ఇంట్లోనే. ఇప్పుడు గుళ్ళో చేసినవి లోక కళ్యాణం కోసం, వీళ్ళకి ఏం ఫలితాలు రావు గుళ్ళో చేస్తే. ఇంట్లో చేసుకున్నటువంటి పనులే వీళ్ళకి కలిసి వస్తాయి. కాబట్టి ఇంట్లోనే వీళ్ళు చక్కగా ఈ యొక్క హోమం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, మంత్రజపం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల అమావాస్య రోజున అమ్మవారిని పూజించడం ద్వారా మీకు వీళ్ళకి వచ్చేటటువంటి కష్టాల నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి ఈ నెలలో అవకాశం ఉంటుంది ఈ పూర్వార్ధంలో. గురుగారు, మనకి జూలై నెలలో ఈ తులారాశి వారికి ప్రత్యేకంగా ద్వితీయార్థంలో అంటే మనకి జూలై 15 నుంచి జూలై 30 వరకు వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? ద్వితీయార్థంలో వీళ్ళకి పని ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. వర్క్ స్ట్రెస్ చేసిన తర్వాత ఆ పనిని వీళ్ళు ఏం భయపడరు. వీళ్ళు తులారాశి వాళ్ళు ఎంత పనినైనా సరే చక్కగా ఎడం చేత్తో చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఆ భయాలు ఏం అవసరం లేదు. ఆ తర్వాత వీళ్ళు బంధువుల ఇళ్ళకి చక్కగా వెళ్ళి రావడము, బంధుమిత్రుల కార్యక్రమాల్లో పాల్గొనడము, ఫంక్షన్స్కి, సోషల్ ఫంక్షన్స్, సోషల్ గెట్ టుగెదర్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకుంటారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ జీతాలు అనేటటువంటివి మొదట పూర్వార్ధంలో పెరగనటువంటి వాళ్ళకి ఈ ద్వితీయార్థంలో పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. బోనస్లు వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి. అండ్ టెంపరీ కన్సల్టేటివ్ బేసిస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి షష్టమ రాహు ప్రభావం వలన. కాకపోతే అంత ఈజీగా అది వీళ్ళు అప్లై అన్నీ కూడా చేసుకోవాలి. డిపార్ట్మెంటల్ టెస్టులు రాయాలి కొంతమంది, ఈ విధంగా అనమాట. సో ఆ విధంగా
ఈ యొక్క ట్రాన్స్ఫర్లు కోరుకునేటటువంటి వాళ్ళకి కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావు, కానీ మొత్తం మీద మాత్రం ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం మారింది కాబట్టి ఏమన్నా బదిలీలు ఆటోమేటిక్గా అది మనకు గ్రహస్థితి, దాని ప్రకారం ప్రభుత్వం మారింది కాబట్టి జనరల్గా చేసేస్తారు, అట్లా లూప్ లైన్స్లోకి వెళ్ళిపోతారు. ఈ తులారాశి వాళ్ళు అప్పుడు దాకా గత ప్రభుత్వంలో మంచి ఉన్నతంగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు గ్రహ పరిస్థితి బాగాలేదు కాబట్టి వీళ్ళని లూప్ లైన్ ఇంపార్టెన్స్ పెద్దగా లేనటువంటి శాఖల్లోకి వేస్తారు. కొంతమందికి అయితే ఇంకా నేను హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేసి ఇంకా పోస్టింగ్స్ ఇవ్వకుండా అలాగ ఆపిన వాళ్ళు కూడా ఉంటారు ఈ యొక్క తులారాశిలో. గురుగారు, బయట అక్రమ సంబంధాలు, ఈ ఇల్లీగల్ అఫైర్స్ ఇవన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. మరి తులారాశి వారు ఏమన్నా వీటి మీద ఏమన్నా సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ తులారాశి వారు అంటే ఆ రాశి ఎంజాయ్మెంట్కి శుక్రుడు అధిపతి అనమాట. ఎక్కువ కొన్ని రాశులు ఉన్నాయి, ఆ రాశుల్లో అక్ర సంబంధాలు పెట్టుకునేటటువంటి రాశుల్లో ఈ ఒక రాశి ఒకటి అనమాట. వీళ్ళు ఎంతసేపు ఎంజాయ్మెంట్ అంటూ ఉంటారు. ఎలాగప్పుడు అమ్మ మోక్షం కోసం ప్రయత్నించుకోండి అంటే ఎవరికి కావాలి సార్ మోక్షం, మాకు కావాల్సిన లైఫ్ని దేవుడు ఇచ్చాడు ఎంజాయ్ అని మంచి ఉద్దేశంతో అంటారు. పాపం అక్రమ సంబంధాలన్న ఉద్దేశంతో కాదు, వాళ్ళు ఎంజాయ్ చేయాలా, మళ్ళీ ఇంకా కొన్ని జన్మలు రావాలి సార్ మాకు అంటారు అని ఏదో పబ్బలకు పోవడం, ఇలాగే ఈ కల్చర్ మారిపోయింది కదా. కాబట్టి ఈ తులారాశి వారికి ఏ నెలకు ఆ నెల మారిపోతూ ఉంటాయి. అంటే ఈ జూలై నెలలో మరి శుక్రుడు స్వక్షేత్రగతుడు అయిపోయాడు కాబట్టి ఈ నెలలో వీళ్ళకి కొత్త పరిచయాలు ఏమన్నా కనుక ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ పాత వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు చనువుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫ్రెండ్షిప్తోనే స్టార్ట్ అవుద్ది. అన్న తమ్ముడు అనే మొదలు పెడతారు, ఫ్రెండ్షిప్ వస్తుంది. ఆ ఓవర్చనం వాట్సాప్లో ఫస్ట్ ఏం పెడతారు, తిన్నావా ఉన్నావా, ఇలాగా మొదలైనటువంటి డిస్కషన్స్ ఈ వాట్సాప్లో వచ్చిన తర్వాత ఎక్కువైపోయినాయి. మనం ఏం చేస్తాం ఫోన్స్ వల్ల. అంటే డేంజర్ ఉంది ఈ నెలలో అక్రమ సంబంధాలు ఏర్పడిపోవడానికి. అందుకని కొంచెం జాగ్రత్తగా తులారాశి వాళ్ళు అలాంటి వాటికి దూరంగా ఉండాలా. అలాగే వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితాలు అన్నీ కూడా బలవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ఇలాంటి నిర్దాక్షిణ్యంగా వీళ్ళేదో ఎంజాయ్గా తర్వాత యముడు వీళ్ళందరినీ తోలు తీసేస్తాడనమాట పిచ్చి వేషాలు వేస్తే. కాబట్టి స్ట్రిక్ట్గా ఉండాలా, డిసిప్లిన్గా ఉండాలా, అలాంటి ఆలోచన సరళకి దూరంగా ఉండాలా. అలాంటి ఆలోచనలు చెప్పేవాళ్ళకి అసలు వీళ్ళకి ఏం పని అండి, వీళ్ళకి ఫోన్లో ఇప్పుడు వేరే మగాళ్ళతో వేరే ఆడవాళ్ళతో మాట్లాడాల్సిన పని వీళ్ళకి ఏంటి, వాళ్ళ పనులే వాళ్ళు చేసుకోవాలా. ఏమన్నా పనికొస్తే సమాజానికి పనికొచ్చే పనులు చేయాలా. వీళ్ళకి ఎంతసేపు చూసినా ఫోన్లు చూసుకో, రోడ్డు మీద ఎక్కువ ఫోన్లు మాట్లాడుతున్న వాళ్ళంతా కూడా తులారాశి వాళ్ళే. రోడ్డు దాటుతూ యాక్సిడెంట్లు అవుతూ ఈ ఎంతమందిని చూడలేదు మనం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మన వాళ్ళు. ద్వితీయార్థంలో వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆర్థిక పరిస్థితి పెరుగుద్ది చక్కగా. అయితే అప్పులు కూడా విచిత్రంగా ఏంటంటే అప్పులు కూడా కొత్తగా మేమిస్తాం అంటూ తులారాశి వాళ్ళకి అయితే ఎంజాయ్మెంట్ డబ్బులు లాభాలు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ వీళ్ళకి ఆర్థికంగా వీళ్ళ జీతవత్యాలన్నీ కూడా పెంపుదల ఉన్నాయి. అంతా కూడా ఏమీ గవర్నమెంట్ ఏమి వీళ్ళ దగ్గర ఏమి ఉంచుకోదు. కాబట్టి కష్టపడి పనిచేస్తారు పాపం తులారాశి వాళ్ళు. కాబట్టి చక్కగా వీళ్ళు ఆదాయం పెరుగుతుందన్నమాట, వ్యాపారాల వల్ల అవనివ్వండి, ఉద్యోగాల వల్ల అవనివ్వండి. గురుగారు, భూ కబ్జాలు ఈ మధ్యన చాలా ఎక్కువైపోయినాయి, ఇల్లు ఆక్రమించుకోవడం ఇవన్నీ. సో మరి ఈ తులారాశిలో కూడా ఈ బాధితులు ఉన్నారా? ఒకవేళ ఉంటే కనుక ఈ భూ కబ్జాల నుండి అలా బయటపడే అవకాశం ఏమైనా ఉందంటారా? తులారాశి వాళ్ళకి ఇప్పుడు కుజుడు అష్టమ స్థితిగతుడు అయిపోయాడు కాబట్టి భూములు కబ్జాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉంది కదా, చక్కగా మంచి ముఖ్యమంత్రులు వచ్చారు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. కానీ కొంతమంది రాజకీయ నాయకుల్లో ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళు, తర్వాత కొంతమంది బలం ఉన్నటువంటి వాళ్ళు కబ్జాలు చేయాలని వెళ్తారు. తులారాశి వాళ్ళే వెళ్తారు, పరాభవం చెందుతారు. మామూలు సామాన్య మనుషులు ఉంటారు కదా, వీళ్ళ ల్యాండ్స్ కబ్జా అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి అంత సీన్ లేదని మా శిష్యుడు ఒకడు ఉన్నాడు, తిరుమలరావు అని. ఆయన ఏం చెప్తాడంటే, అంత సీన్ లేదు గురుగారు, ఆయన తులారాశి అనమాట. అందుకని నాకు అంత తులారాశి వాళ్ళకి అంత సీన్ లేదు గురుగారు, కబ్జాలు మోసపోవడమే తప్ప అన్నాడు. నిజమే, అది వాస్తవం. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు ఎంజాయ్మెంట్స్ చూసుకుంటారు తులారాశి వాళ్ళు, కష్టపడ్డం ఇవన్నీ కూడా. అలాగే ఆదాయం, గురుగారు మీరు ఆదాయం 2 ఉందండి, ఆదాయం బాగుందని చెప్తున్నారు కదా, వ్యయం 11 ఉంది అని అన్నాడు. కరెక్టే. మరి అది ఎలా అంటే ఆదాయం అంటే ఆదాయమనే కాదు, కష్టాలు సుఖాలనే కాదనమాట. ఆదాయం అంటే మనకు వచ్చే లాభాలు.
సుఖాలు, తర్వాత లాభాలు ఇవన్నీ కూడా ఆదాయంలోకి వస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అటువంటి మా శిష్యుడైన ప్రశ్నలకు మిగతా వాళ్ళందరూ కూడా మీకు డైరెక్ట్గా జీతం వచ్చేదే ఆదాయం అని లెక్క వేసుకోకూడదు. ఇప్పుడు నెక్స్ట్ మంత్లో, ఇప్పుడు ఈ నెలలో యజమాని జీతం ఇవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ మంత్లో ఇస్తాడు. ఈ లోపల అప్పులు మీరు తీసుకోండి సార్, మీరు తీసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి తులారాశి వారు అని చెప్పి వద్దంటే డబ్బులు మీకు వచ్చి జేబులో పెట్టి వెళ్తారనమాట. ఆ విధంగా ఆదాయం బాగుంటుంది ఈ నెలలో, జూలై నెలలో ప్రత్యేకించి. అంటే ఎంజాయ్మెంట్ జీతాల డబ్బులు ఎప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారు, ఆ పబ్బుకి పోదామా వీటికి పోదామా అని ఆలోచన వస్తుంది. ఆ విధంగా ఖర్చు ఉంటుంది అనమాట. 11 ఈ డిప్రెషన్కి కానీ మెంటల్ స్ట్రెస్ కానీ లోనే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? తులారాశి వాళ్ళు అసలు డిప్రెషన్కి పోరేళ్ళు చాలా వెరీ స్ట్రాంగ్ ఉంటారనమాట. ఏదో ఒక వారం రోజులు 10 రోజులు డిప్రెషన్. తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళు ఒక వారం 10 రోజులు డిప్రెషన్లో ఉంటారు. అయితే తులారాశి మరి శుక్రుడు అధిపతి కాబట్టి లవర్స్ హ్యాండ్ ఇస్తే మాత్రం 2 నెలలు డిప్రెషన్లోకి వెళ్తారు. 2 నెలలు వెళ్తారు. అంటే తల్లిదండ్రులకి అంత ప్రాధాన్యత ఎవరు వీళ్ళు లవర్స్ డిప్రెషన్కి వెళ్ళిపోతారు వీళ్ళు. అప్పుడు వీళ్ళకి ఏంటంటే సుఖం వచ్చినా పార్టీ అంటారు, డిప్రెషన్కి వచ్చినా పార్టీ అంటారు. పెళ్లి పార్టీలు ఇప్పుడు పెళ్లి చేశారని ఎవరైనా దావత్ ఏదైనా అడుగుతారు. ఆ విధంగా తులారాశి వాళ్ళు ఎంజాయ్ బర్డ్స్. ఇప్పుడు తల్లిదండ్రుల కన్నా ఈ లవర్స్ ఎక్కువైపోయారు, ఎటుపోతుందండి అసలు? అదే మరి అలా అయిపోతుంది అంతే. అందువలన వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసినప్పుడు తెలుస్తుంది. మా ప్రొఫెసర్ గారు, నా గురువు గారు ఒక ఆయన ఉన్నారు, సిబిఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సూర్యనారాయణ గారిని, రిటైర్ అయిపోయారు ఆయన. ఆయన అనేవారు, ఏమనేవారంటే మాట్లాడుకొని అండి సార్, స్టూడెంట్స్ రోజు మాట్లాడుకుంటున్నారు, లవర్స్ మాట్లాడుకోనండి ఒక నెలలు మాట్లాడుకునేసరికి రోజు మాట్లాడుకుంటే ఏముండదు, గొడవ పడి కొట్టుకు చావడమే. అప్పుడు బుద్ధి వచ్చి పర్మనెంట్గా విడిపోతారు వీళ్ళు, బ్రేకప్స్ వచ్చేస్తాయని. అలా ఈ తులారాశి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు రిలేషన్స్ పెట్టేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలో లేకపోతే ఫోన్లు మాట్లాడేసుకోవడాలో, లవ్లో, లవర్స్తో ఇవన్నీ. ధన్మని ఎప్పుడో ఏదో ఒక రోజున సమాజం ఎక్కడికి వెళ్ళక్కల్లా వీళ్ళ బ్రేకప్స్ పడిపోతే నోరు మూసుకొని ఆవిడ పనులాడి చేసుకుంటారు అనమాట. ఆ విధంగా మంచిగా ఇప్పుడు కాపురాలు చేసుకుంటారు. ఇప్పుడు మనకి జూలై నెలలో తులారాశి వారికి ప్రత్యేకంగా పౌర్ణమి రోజు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయంట? వాళ్ళకి వివాహాలు ఇప్పుడు మోడం జరుగుతుంది కాబట్టి ఇంక జూలై నెల అయిపోతే వివాహాలు అవుతాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఎక్కడో బాగా ఎక్కువ మందికి కాదు, ఏదో ఒక 5% మందికి సంతానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రహ దోషాల వల్లనే. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఎవరికైతే ఈ గ్రహస్థితులు బాగకుండా పిల్లలకి వివాహాలు ఇలాంటివి అవ్వట్లేదో, పెళ్లి చూపులు కూడా వెళ్తుంటే అవ్వడం లేదో అటువంటి వాళ్ళు పౌర్ణమి రోజున మనము ఆంజనేయ స్వామి వారికి పూజ చేయాలి. జనరల్గా ఇప్పుడు పౌర్ణమి అనగానే గణగాపురం వెళ్ళిపోయి దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆంజనేయ స్వామి వారికి చేయాలి కంపల్సరీ. ఓం హం హనుమతే నమః అనేటటువంటి మహామంత్రంతో పౌర్ణమి రోజున చక్కగా తమలపాకుల దండ కానీ లేకపోతే వడల దండ కానీ వేసి ఆంజనేయ స్వామి వారికి పూజ సింధూరంతో రాసి, శ్రీరామ అని ప్రతి ఆకు మీద రాసి వీళ్ళ కనుక ఆ అమావాస్య రోజున కనుక వీళ్ళు పూజ చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉంటే ప్రజాకర్షణ బలం వస్తుంది. వీళ్ళకి ఇతరులతో మాట్లాడే విధానం, వాక్చుతుర్యం, బుద్ధిర్మలం యశోధైర్యం అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాచ భవేత్. ఇవన్నీ కూడా బుద్ధి బలం పెరుగుతుంది, బుద్ధి భ్రష్టత్వం రాదు. ఇవన్నీ కూడా చక్కగా నేమ్ అండ్ ఫేమ్ అండ్ సీక్రెట్ డిజైర్ ఇన్ ఎర్నింగ్ మనీ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. జూలై నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు.